ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సరస్వతీదేవి రాతి మీద ఎందుకు కూర్చొని ఉంటుంది, దానిలోని నిగూఢ అర్థం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సరస్వతీదేవి మీరు ఏ పటాల్లో చూసినా, ఏ బొమ్మల్లో చూసినా రాతి మీద వీణ పట్టుకునే కూర్చొని ఉంటుంది. లక్ష్మీదేవిలాగా నిలకడలేని తామర పువ్వులో తన స్థానము ఉండదని చెప్పటం కోసమే ప్రధాన ఉద్దేశ్యము సరస్వతీదేవిది. సిరి సంపదలు హరించుకుపోవచ్చు, అంటే ఒకసారి రావచ్చు, మరొకసారి పోవచ్చు. కానీ విద్య, విజ్ఞానము ఇవి ఎక్కడికి పోవు. ఇలా పోవు అని చెప్పటంలోని అర్థమే ఈ భంగిమకు అర్థం. కాబట్టి సరస్వతీదేవి స్థిరంగా ఉండే రాతి మీదే కూర్చొని ఉంటుంది. సరస్వతీదేవి వాహనము హంస. హంస చాలా జ్ఞానము కలిగినది. పాలు నీళ్లు కలిపి గనక దాని ముందు ఉంచితే పాలన మాత్రమే స్వీకరిస్తుంది. అలాగే విజ్ఞానం వల్ల ఏదైనా సాధించవచ్చు అని చెప్పటంలోనే ఈ సరస్వతీదేవి రాతి మీద కూర్చొని ఉండటము. సర్వే జనాః సుఖినో భవంతు.